మహాపాపం. ఇది రెండు రకాలుగా ఇస్లాం దీన్ని నిర్వచిస్తుంది. ఒకటి షిర్కే అక్బర్, రెండు షిర్కే అస్గర్. షిర్కే అక్బర్ అంటే ఏ విధంగానైనా దైవేతరులను ఆరాధించడం, దైవేతరులను ప్రార్థించడం, మొక్కుబడులు చెల్లించడం, అలాగే నైవేద్యాలు సమర్పించడం, దైవేతరుల పేరు మీద బలినివ్వడము, అలాగే దైవేతరులు మాకు కష్ట సుఖాల్లో ఉపయోగపడతారనేసి, కష్ట సుఖాల్లో మాకు సహాయపడతారనే భావనకు గురి కావడం, దీన్నే షిర్కే అక్బర్ అని అంటారు. అంతిమ దైవగ్రంథం ఖురాన్ సూర యూనుస్ సూర నెంబర్ 10 ఆయత నెంబర్ 18లో వారు అల్లాహను కాదని వారికి లాభాన్ని కానీ నష్టాన్ని కానీ కలిగించలేని వారిని ఆరాధిస్తున్నారు, పైగా వీరు మా కోసం సిఫారసు చేస్తారని భావిస్తున్నారు అని దైవం ఖురాన్లో తెలియజేస్తున్నాడు. వాస్తవానికి లాభ నష్టాలు సకల లోకాల సృష్టికర్తన దైవం ఆధీనంలో మాత్రమే ఉన్నాయి. అలాగే షిర్కే అస్గర్, ఈ షిర్కే అస్గర్ కి పాల్పడిన వాడు ఇస్లాం పరిధి నుండి వైదొలిగిపోడు, కానీ షిర్కే అక్బర్కి చేరువయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఈ షిర్కే అస్గర్ రెండు రకాలు. ఒకటి షిర్కే జలి, రెండు షిర్కే ఖఫీ. షిర్కే జలి అంటే దైవం పేరు కాకుండా ఇతరుల పేరుతో ప్రమాణం చేయడము. అమ్మ తోడండి, అయ్య తోడండి, అమ్మ తోడు అయ్య తోడు పెట్టుకోకూడదు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైతే అల్లా పేర కాకుండా ఇతరుల పేరుతో ప్రమాణం చేస్తారో వారు దైవ ధిక్కారానికి పాల్పడ్డారు అనే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది. అలాగే షిర్కే ఖఫీ అంటే చూపుగోలు, ప్రదర్శన బుద్ధితో వ్యవహరించడం, వారు మెచ్చుకోవాలని దాన ధర్మాలు చేయడం, ఎవరో మెచ్చుకోవాలని నమాజ్ చేయడం, అలాగే ఉపవాసాలు పాటించడం, ఉమ్రా చేయడం, హజ్ కోసం వెళ్లి రావడం, అతడు ఏమి చేసినా ప్రజలు నన్ను మెచ్చుకోవాలి అనే భావనతో చేస్తాడు. దీన్ని షిర్కే ఖఫీ అంటారు. ఈ విధంగా షిర్క్ అనేటటువంటి మహమ్మారిని దైవం ఖురాన్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా మరి హదీసు గ్రంథాల్లో ఈ విషయాన్ని తెలియపరచడం జరిగింది.